పుణ్యస్త్రీలే పూజలు చేయాలి. మరి ఇలాంటి పూజలు విధవరాండ్రు చెయ్యకూడదా? ఎందుకని? చేస్తే తప్పేమిటి? మంచి ప్రశ్నేనమ్మా. ఇది కూడా మనకి స్త్రీల వ్రత కథలు ఉంది, దాంట్లో కూడా ఎవరు చెప్పలేదు. కానీ నారద పురాణంలో, పద్మపురాణంలో, అలాగే విష్ణు ధర్మోత్తరంలో కూడా అరుంధతీదేవి చెప్పింది, అనసూయాదేవి కూడా చెప్పింది. ఇది భర్త కలిగి ఉన్నవాళ్ళు, శుభద్రవ్యాలు ధరించగలిగిన వాళ్ళు మాత్రమే పుష్పార్చన, ఇతరమైన అర్చనలు దేవతలకి చెయ్యాలి. ఎప్పుడైతే ఆ 5 మంచి లక్షణాలు కలిగిన వస్తువులు ధరించడానికి అర్హత లేదో వాళ్ళు మాత్రం దయచేసి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ఇలాంటి వాటితోటి దేవతార్చన చెయ్యకండి. ఏం చెయ్యొచ్చుట? అక్కడ కూర్చుని శ్రద్ధగా మంత్రాలు చదవచ్చు. మంత్రాలు అంటే శ్లోకాలు, స్తోత్రాలు, అవి చదవచ్చు. ఈ పూజ చేసే వాళ్ళకి ఈ ద్రవ్యాలు అందించవచ్చును, తప్పు లేదు. లేదు మేము పూజ చేసుకోలేకపోయాం, ఆ ద్రవ్యాలు వెళ్ళిన తర్వాత ఆ ద్రవ్యాలన్నిటినీ ఒకసారి ముట్టుకుని నమస్కరిస్తే చాలు. కానీ వాటితోటి మాత్రము ఆరాధన చెయ్యవద్దు.